బొమ్మన జరి మనమైతే ఈరోజు జరగడ మార్కెట్కి రావడం జరిగిందండి 23వ తారీఖు ఆగస్టు. సో రేట్ అయితే ఏం చెప్తున్నా? 75,000 చెప్తారు. సూడుతో ఉందా? 1.5 మంత్ ఈనిందా? క్రాస్ చేయించారు 1.5 మంత్ అయింది క్రాస్ చేయించి. సో గ్యారంటీ అయితే కాదు, అదృష్టం మీద చెప్పాలి. ఎంత చెప్తున్నా రేటు? 75 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, తొలిత పడ్డ 75 అయితే చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. 1 మంత్ అవుతుందట క్రాస్ చేయించి. బట్ అదైతే మన నమ్మకం లేదండి, మన అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చూడొచ్చు ఎలా ఉందో పడ్డ అయితే. ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము మనమైతే. ప్రతి ఆదివారం అయితే మార్కెట్ అనేది జరుగుతుంది. సో ఎంత రేటు పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి ఈ పడ్డకి. సో ఇక్కడ కూడా ఒకటి అవుతుందండి, అన్న వాళ్ళు అయితే తీసుకొచ్చారు. రేట్ అయితే అడిగి తెలుసుకుందాము అన్న వాళ్ళని. ఎంత చెప్తారు అన్న? 1,50,000 చెప్తుర్రు. ఇదేనా అన్న దూడ దాన్ని? సో ఇదే దాని దూడ అండి, చిన్న దూడ ఉంది. ఫీమేల్ అన్న మేల్? ఫీమేల్ కాఫ్ ఉంది. ఎన్ని లీటర్లు పాలిస్తున్నా? 4 లీటర్లు ఇస్తుంది. పూట 8 లీటర్లు అవుతుంది, రోజుకైతే 8 లీటర్లు అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, నేను తగ్గుద్దా అన్న మాట్లాడుకుంటే తగ్గుద్ది. సో చూడవచ్చు. సో రోజువారీ మీద 8 లీటర్లు అయితే అవుతుంది అని చెప్తున్నాను అండి. పొదుగు క్వాలిటీ కూడా చూడవచ్చు. మన ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. సో కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చు. సో మార్కెట్ అయితే మనం కవర్ చేద్దాము, మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకుండా. సో చూడండి, ఇక్కడ అయితే ఒక బుల్ ఉంది. అన్న వాళ్ళైతే బుల్ అయితే తీసుకురావడం జరిగింది. సో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో, చిన్న సైజులో ఉందండి బుల్ అయితే. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాము మనం. ముందైతే క్వాలిటీ చూడండి, తర్వాత రేట్ అయితే అడిగి తెలుసుకుందాము. ఎంత చెప్తున్నా అన్న? 80,000 చెప్తుర్రు. ఎన్ని పళ్ళ మీద ఉందన్న? 4 పళ్ళ మీద ఉంటుంది. క్రాసింగ్ అయితే వస్తుంది కదా? క్రాసింగ్ అయితే వస్తుంది. రేట్ అయితే ఫిక్స్డ్ ఏమైనా తగ్గేది ఉందా? మాట్లాడుకుంటే అయితే తగ్గుతుంది. సో చూడండి ఫ్రెండ్, మాట్లాడుకుంటే అయితే రేట్ అయితే తగ్గుతుందని చెప్తున్నారు. సో కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చు మీరైతే. సో మన వీడియోలు అయితే చాలామంది అయితే చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మన ఛానల్కి. సో ఎవరైతే చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను మార్కెట్ వీడియోలో కాకుండా సేల్స్ కూడా పెడుతుంటాను, ఎక్కడైనా ఆవులున్నా, డైరీ సేల్స్ ఉన్నా, లీజుకున్నా. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియో అయితే మీకు తొందరగా వస్తుంది. సో మిస్ కాకుండా ఉంటారు. సో కొంచెం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. సో ఇక్కడ జఫ్రాబాద్ ఉంది, అన్న అయితే అడిగి తెలుసుకుందాము. వాళ్ళైతే బేరం అవుతుందండి, వాళ్ళైతే ఇప్పుడు చెప్పా అంటున్నారు. సో మనం అయితే తర్వాత మార్కెట్ అయితే కవర్ చేద్దాము ఎలా ఉన్నాయి రేట్లు. చూడొచ్చు, గిర్ బుల్ కూడా రావడం జరిగిందండి మార్కెట్కి అయితే. ఇదైతే ప్రతి ఆదివారం అయితే అవుతుంది, సండే మార్కెట్. చాలామంది అయితే ఇక్కడైతే కొని బయట అయితే అమ్ముతారండి. మోస్ట్లీ వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఇక్కడ సూడి బాలు అయితే కొని తక్కువ లేసి సూడి బాలు కొని అయితే వేరైతే అమ్ముతూ ఉంటారు, ట్రేడింగ్ చేస్తారండి చాలామంది అయితే ఇక్కడ గేదెలను అయితే. క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఈ వారం అయితే గేదె అయితే చాలా వచ్చాయి మార్కెట్కి, అయితే చాలా రావడం జరిగింది. సో రేట్లు అయితే ఎలా ఉన్నాయో మనం అయితే అడిగి తెలుసుకుందాము. సో వీడియో ఫుల్ వర్క్ చూడండి స్కిప్ చేయకుండా. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసి అయితే ఛానల్ అయితే ఆదరించండి. సో క్వాలిటీ చూడవచ్చు ఎలాంటివి ఉన్నాయో మనమైతే వీడియోలో కవర్ చేద్దాము. సో ఎలాంటి గేదెలు వస్తున్నాయో మీకైతే ఐడియా ఉంటుందండి మార్కెట్కి అయితే. ఇక్కడైతే సూడి పాడి గేదెలు అయితే అన్నీ రావడం జరుగుతుంది. సూడి ఎక్కువ వస్తాయి, పాడి అయితే తక్కువ వస్తాయి. సో చూడొచ్చు ఇలాంటి హెవీ సైజ్ గేదెలు రావడం జరుగుతుందో. జఫ్రాబాదీ అండి, సైజులు కూడా చూడవచ్చు ఎంత హెవీగా ఉన్నాయో. క్వాలిటీ చూడవచ్చు ఎలాంటి క్వాలిటీ ఉన్నాయో. సో ఇక్కడ ఒకటి బుల్ ఉంది. సైజులు అయితే చూడండి, మనం అయితే రేట్లు అయితే అడిగి తెలుసుకుందాము మార్కెట్లో ఈ వారం ఎలా ఉన్నాయో రేట్లు అనేది నేనైతే కవర్ చేస్తాను. ఇది ప్రతి ఆదివారం జరుగుతుందండి ఎర్రగడ్డ మార్కెట్. ఎలాంటి గేదెలు వచ్చాయో చూడండి. చూడొచ్చు గేదె ఎంత భారీ సైజులో ఉందో. జఫ్రాబాదీ ప్రైస్ क्या है? प्राइस क्या है? हाँ 2 लाख। कितना महीना प्रेगनेंट में? ये 5-6 महीना होगा। 5 महीना हो रहा। मिल्किंग के पास क्या है? मिल्किंग के पास टाइम को 10 लीटर 20 लीटर्स पर डे। बोलो డైరీ జిఎస్ డైరీ. చూడండి ఎంత హెవీ సైజులో ఉందో గేదె అయితే. 20 లీటర్స్ కెపాసిటీ అని చెప్తున్నారు వాళ్ళైతే. 20 లీటర్స్ కెపాసిటీ అని చెప్తున్నారండి. 5 months ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు వాళ్ళైతే. క్వాలిటీ చూడవచ్చు ఎలా ఉందో గేదెల క్వాలిటీ. ఇదైతే పంచకళ్యాణిలో ఉందండి, జఫ్రాబాదీ పంచకళ్యాణి.
నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాది నారాయణ డిస్టిక్ అన్న. నార్మల్ డిస్ట్రిక్ట్. ఇక ఏం తీసుకోవడానికి వచ్చారన్నా? బర్రెలు చూద్దామని వచ్చినాం. గేదెలు చూడడానికి వచ్చారు. డైరీ ఉందన్న? డైరీ ఉంది. ఎన్ని ఉన్నాయన్న? 5 ఆవులు ఉన్నాయి, 10 బర్రెలు ఉన్నాయి. 5 ఆవులు ఉన్నాయి, 10 బర్రెలు ఉన్నాయి. ఏ బ్రీడ్ మెయింటైన్ చేస్తారన్నా? మాది హెచ్ఎఫ్ ఉన్నది, తర్వాత హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి, జెర్సీ ఉన్నాయి. జెర్సీ కూడా ఉన్నాయి. సో ఎలా ఉన్నాయి అన్న ఇప్పుడు? డైరీ పెడితే ఎలా ఉంది? దానా రేట్లు ఇవన్నీ పెరిగాయి కదా, గేదెల రేట్లు కూడా చాలా పెరిగాయి. ఒకటి 60-70 లేని రాదంటుంది. 70 రానంటుంది. సో పాల రేటు కూడా పెరగలేదు కదా, దానా కూడా టూ మచ్ పెరిగాయి. పెరుగుతామే మాత్రం లచ్చలు పెట్టి కొనుక్కొని పోవాలి, చాలా లాస్ అవుతుంది. దానా రేటు కూడా చాలా పెరిగాయి, లేబర్ ప్రైస్ కూడా చాలా పెరిగాయి. సో ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అంటారు? వేసుకుంటే ఏమన్నా ఓన్గా చేసుకోవాలి, బిజినెస్ అనేది ఓన్గా చేసుకుంటేనే 10 రూపాయలు మిగులుతాయి. ఓన్గా చేసుకుంటే రేట్ ఎక్కువైనాయి ఈసారి, రేట్ చాలా ఎక్కువైనాయి. పద్ధతుల్లో ఒకటొకటి 60-70 చెప్తున్నారు. మన పోయిన వారంలో బాగుండే, మన పోయిన వారంలో 30-25 ఎలాకి వెళ్ళలే, కానీ ఈ వారం పిచ్చి రేట్ 70-60 అంటే ఏమో రేట్లు పడతలేవు మాకు. ఇక్కడైతే 2 అయితే గేదెలు అయితే అవైలబుల్ ఉన్నాయండి. రేట్ అయితే అడిగి చూస్తున్నాము. ఎంత చెప్తారా అన్న? ఎంత చెప్తారా అన్న 2 గేదెలకి? 2 గేదెలు ఉట్టి ఉన్నాయి. ఉట్టి గేదెలా? ఉట్టి గేదెలు ఉన్నాయి. ఎంత అన్న ప్రైస్? 1,80,000 చెప్పిన. 1,80,000 చెప్తున్నారు. 1,70,000 ఇస్తా. 1,70,000 ఇస్తారు. సూడు ఏం లేదు, చూడు కూడా ఏం లేదు. సూడు కూడా ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, సూడు అయితే ఏం లేదు. 1,70,000 అయితే చెప్తున్నారు వాళ్ళు. సో చూడొచ్చు, గేదెల రేట్లు అయితే టూ మచ్గా పెరగడం జరిగింది మార్కెట్లో. పుట్టి గేదెలే 1,80,000 అయితే 1,70,000 1,80,000 అయితే చెప్తున్నారు. ఈ రెండింటికి కలిపి చాలా అంటే చాలా పెరిగాయండి గేదెల రేట్లు అయితే. సో ఇంత రేట్లు పెట్టి అయితే అసలు డైరీ ఫామ్ అనేది అయితే నడుస్తుందో లేదో అనేది అయితే డౌట్ వస్తుంది. కొన్ని రోజులు అయితే గేదెల రేట్లు అయితే టూ మచ్గా పెరుగుతున్నాయి. ఇదే అంగట్లో కాదు, ఏ అంగడికి పోయినా కూడా. చూడండి క్వాలిటీ చూడండి, ఎలాంటి క్వాలిటీ దూడలు అయితే వీళ్ళైతే రైతులే తీసుకున్నారు. వీళ్ళైతే అవైలబుల్లో లేరు. బట్ క్వాలిటీ చూడండి, ఎంత రేట్ పెట్టచ్చు మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదండి, గేదెల రేట్లు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. గత 2-3 వారాల నుంచి అయితే టూ మచ్గా పెరుగుతున్నాయండి రేట్లు అయితే. వట్టి గేదెలకి 1,70,000 అయితే చెప్పడం జరిగింది, మీరు కూడా చూసారు. సో ఇంత రేట్లు పెట్టయితే మనమైతే గేదెలు అయితే తీసుకొని డైరీ అయితే రన్ అవుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. సో ఇదైతే ప్రశ్నార్థకంగా మారుతుందండి. పుంగనూరు అండి, బుల్లు పుంగనూరులో ఉంది. ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడైతే పుంగనూరు బుల్స్ ఆవులు అయితే అవైలబుల్ ఉన్నాయి. క్వాలిటీలు చూడొచ్చు పుంగనూరు. సో రేట్ అయితే వాళ్ళు చెప్పట్లేదు, మనమైతే అడిగి తెలుసుకున్నాము. రేట్లు అయితే వాళ్ళు చెప్పట్లేదు. దూడల క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉన్నాయో. దూడల క్వాలిటీ అయితే ఎర్రగడ్డ మార్కెట్లో. ఇక్కడైతే ఒక గేదె ఉందండి ఎర్రగడ్డ మార్కెట్లో. అన్న అయితే అడిగి తెలుసుకున్నాము. క్వాలిటీ చూడండి ముందైతే గేదెది. రేట్ అయితే అడిగి తెలుసుకుందాము అన్న వాళ్ళని. ఎంత చెప్తున్నారు? ఎంత చెప్తారన్నా? 1,50,000 చెప్తున్నారు. ఎన్ని నెలలు చూడతారండి? ఇది వెళ్తుంది సూలు 10 రోజులు అవుతుంది. ఎన్నో అవుతా అన్న? 2 అవుతావా? ఎన్ని పాలు ఇస్తుందన్న లాస్ట్ అయితే? పాల కెపాసిటీ ఎంత? 10 రోజు 20 లీటర్లు. చూడండి ఫ్రెండ్స్, రోజు అయితే 20 లీటర్ల పాల కెపాసిటీ అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో పొద్దున 10 సాయంత్రం 10 అయితే ఇస్తుందని చెప్తున్నారు అండి. సో మీరు కామెంట్ చేయండి. వదిలేసినా తింటుంది, ఇంటికాడ మేపినా తింటుంది, ఎట్లా చేసినా తింటుంది. చూడండి ఫ్రెండ్స్, జంగల్ వదిలేస్తారు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తారు. చూడండి ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చు. చూడండి గిర్రె కూడా రావడం జరిగిందండి. తక్కువ మొత్తంలో వస్తాయి ఆవులు అయితే మార్కెట్కి. అయితే చాలా అయితే గేదెలు అనేది రావడం జరుగుతుంది మార్కెట్కి. వీళ్ళు ఎక్కువ ట్రేడింగ్ అవుతుందండి. వీళ్ళైతే ఎక్కువ సూడిబల్లం కొని అయితే మళ్ళీ కొన్ని రోజులు మేపి వాళ్ళైతే అమ్ముతారు. ట్రేడింగ్ లెక్క చేస్తుంటారండి ఈ మార్కెట్లోనైతే చాలామంది. క్వాలిటీ చూడవచ్చు ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక పడ్డు ఉంది, అడుగుతాము రేట్ అయితే అని అడిగి తెలుసుకుందాము. పట్ట క్వాలిటీ చూడవచ్చు. ఎంత చెప్తున్నారు? ఎంత చెప్తారన్నా? ఎంత చెప్తారన్న పట్ట? బేరం అయితే అవుతుంది, చూద్దాం. 10 రూపాయలు చేంజ్ లేవు, దానికైతే 50 అయితే చెప్పారు. వీళ్ళైతే 30కి అడుగుతున్నారు.
చూడొచ్చు సైజు చూడొచ్చు జఫ్రాబాది ఎంత హెవీ సైజులో ఉందో. ఈ మార్కెట్కి అయితే రెగ్యులర్గా రావడం జరుగుతుందండి. క్వాలిటీ కూడా చూడవచ్చు జఫ్రాబాది ఎలా ఉందో. సో ఇక్కడ కూడా అయితే జఫ్రాబాద్ ఉంది, మినీ సైజులో ఉందండి, మీడియం సైజులో ఉంది జఫ్రాబాది. క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో జఫ్రాబాది. సో దూడలు చూడొచ్చండి ఎలాంటి క్వాలిటీ దూడలు రావడం జరుగుతుందో మార్కెట్కి అయితే. ఇవన్నీ అయితే మేల్ కాప్స్ ఉన్నాయి, కొన్ని ఫీమేల్ కాప్స్ మేల్స్ ఉన్నాయండి. మోస్ట్లీ ఫీమేల్ మేల్స్ అయితే ఉన్నాయి రెండు. క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉన్నాయో. క్వాలిటీ దూడలు అయితే మన ఎర్రగడ్డ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాము. మీద అన్న చూడొచ్చు ఇక్కడ గేదె అయితే అవైలబుల్ ఉంది. అన్ననైతే అడిగి తెలుస్తున్నాము. నమస్తే అన్న, ఎంత చెప్తారు అన్న గేదెకి? 85,000 చెప్తుర్రు. ఎన్ని లీటర్ల పాలు ఉన్నాయన్నా? ఇది దూడ 3 లీటర్ల పాలు ఉన్నాయి. పేదూడు ఉంది ఇంత పెద్దది. ఆ మొత్తం రోజు 6 లీటర్లు అయితే పాలు అవుతున్నాయి. ఇంకేమైనా ఇచ్చారన్నా ఇది కాకుండా? ఈ దూడలు ఎంత చెప్తారన్నా? 32,000 లెక్క చెప్తున్నారు. అన్నీ అవే రేటు ఉన్నాయన్నా? ఇవైతే 32,000 అయితే చెప్తున్నారండి. 32,000 లెక్క. చూడవచ్చు దూడలు తగ్గుద్ది మాట్లాడుకుంటే 32,000. ఇక్కడ ఒక కాంక్రీజ్ ఆవు కూడా రావడం జరిగిందండి. క్వాలిటీలు చూడొచ్చు దూడ క్వాలిటీలు ఎలా ఉన్నాయో. ఇలాంటి క్వాలిటీలు తీసుకుంటే మనం పెంచుకున్నా కూడా బ్రీడ్ అయితే పెరుగుతుంది. కాంక్రీజ్ ఆవులు చూడొచ్చు అండి. కాంక్రీజ్ మన ఎర్రగడ్డ మార్కెట్లో అయితే ఉన్నామండి. దూడలు చూడొచ్చు ఎలాంటి దూడలు అయితే వస్తున్నాయో మార్కెట్కి. గిరిలో ఉంది గిరిదూడ. సో బుల్ చూడండి ఇక్కడికైతే రెగ్యులర్గా బుల్స్ అనేది రావడం జరుగుతుంది మార్కెట్కి అనేది అయితే. ప్రతి వారం బుల్స్ అయితే రావడం జరుగుతుందండి. క్వాలిటీ కూడా చూడొచ్చు ఎలా ఉన్నాయో. దూడలు చూడొచ్చు. ఏదైతే కొత్తగా చూస్తున్నారో మన బొమ్మన డైరీ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం అయితే మీకైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే మనం తీయడం జరుగుతుంది. ఏమైనా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం మార్కెట్ వీడియోలు కాకుండా డైరీ వీడియోలు కూడా, డైరీలో సేల్స్ ఉన్నా, ఎక్కడైనా డైరీ తీసేసినా, లీజుకున్నా, షెడ్ లీజుకున్నా అవన్నీ వీడియోస్ అయితే మనం తీయడం జరుగుతుంది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం వల్ల సో అలాంటి వీడియోలు అయితే మిస్ కాకుండా ఉంటారు. సో గేదెల రేట్లు అయితే టూ మచ్గా పెరుగుతున్నాయండి. సో కంట్రోల్ అయితే లేదు. కట్టని బల్ల కూడా చాలా రేట్లు అయితే చెప్తున్నారు. బుల్ చూడొచ్చు. క్వాలిటీ చూడొచ్చు గేదెలు అయితే ఎలాంటి క్వాలిటీ ఉన్నాయో. సో రేట్లు అయితే ఎందుకు పెరుగుతున్నాయో మీకు కూడా ఐడియా ఉంది. రేట్లు అయితే టూ మచ్గా పెరుగుతున్నాయి. లోకల్లో ఉందండి. క్వాలిటీ బాగుంది. పెయ్యదైతే ఇదైతే ఇదే క్వాలిటీ బాగుందండి. బట్ ఇవన్నీ అయితే మనం అయితే లాస్ అవుతున్నాము. ఇంత మంచి బ్రీడ్స్ అనేది ప్రతి వారం. సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే పక్కన హైప్ అనేది బటన్ ఉంటుందండి. మీరు హైప్ అనే బటన్ నొక్కడం ద్వారా ఇదైతే రైతులకైతే ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే రీచ్ అవుతుంది వీడియో అనేది. క్వాలిటీలు చూడవచ్చు ఎలాంటి క్వాలిటీలు వస్తున్నాయో మార్కెట్కి అయితే. జఫ్రాబాదీ క్వాలిటీ చూడొచ్చండి. మేల్ కాఫ్ జఫ్రాబాదీలో ఉంది. మార్కెట్ క్వాలిటీ చూడండి ఎలాంటి క్వాలిటీ వస్తున్నాయో. కాఫ్ చూడొచ్చు. ఒక బూరి బుల్ ఉందండి. బూరిలో ఉంది బుల్ అయితే. దూడలు చూడొచ్చు. ఇవన్నీ మేల్ కాఫ్స్. ఈ సింగాలో ఉంది బుల్ అయితే. దూడల క్వాలిటీ చూడొచ్చు ఎలాంటి క్వాలిటీలు ఉన్నాయో. రేట్లు అయితే టూ మచ్గా ఉంటున్నాయి మార్కెట్లలో. ఈ మార్కెట్ కాదు, నేను చాలా మార్కెట్లు అయితే తిరిగాను. గంగాధర అయినా, సిరిసిల్ల అయినా, ఎక్కడైనా రేట్లు అయితే చాలా టూ మచ్గా చెప్తున్నానండి. మార్కెట్ రేట్లు అయితే ఇంత రేట్లు పెట్టయితే మనం గేదెల్ని తీసుకోగలమా లేదా అని అయితే డౌట్ వస్తుంది నాకైతే. సో మీరైతే కామెంట్ చేయండి. ఇంత రేట్లు పెట్టి మనమైతే తీసుకోవడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా డైరీలలో?
మిల్కింగ్ రేట్ అయితే పెరగలేదు, దానా రేట్లు పెరిగాయి, గేదెల రేట్లు అయితే టూ మచ్గా పెరిగాయి. సో మీరు ఒకసారి ఆలోచించండి ముందు, డైరీ పెట్టే ముందు ఇవన్నీ అయితే వర్కౌట్ అవుతుందా లేదా క్యాల్కులేషన్ పెట్టుకొని మాత్రమే డైరీకి రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాజ్ డైరీ.